శ్రీ మహాగణాధిపతయ నమః. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. గత వీడియోలో మనం లగ్నం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జాతకంలో అత్యంత ముఖ్యమైన అంశమైన 12 భావాల గురించి తెలుసుకుందాం. 12 భావాల ప్రాముఖ్యత, జాతకంలోని 12 భావాలు ఏమి సూచిస్తాయి అనే విషయం పరిశీలిద్దాం. జాతకంలో 12 భావాలు మన జీవితంలోని ప్రతి అంశాన్ని సూచిస్తాయి. ప్రతి భావానికి ఒక ప్రత్యేకమైన అర్థము, ప్రాముఖ్యత ఉంది. 1వ భావం లగ్నభావం. ఇది శరీర నిర్మాణము, ఆరోగ్యము, వ్యక్తిగతము, జీవిత ప్రారంభాన్ని చూపిస్తుంది. మరి 2వ భావము ధనభావము. ఇది ధనము, కుటుంబము, మాట తీరు, పొదుపు, మన ఆస్తులని సూచిస్తుంది. మరి 3వ భావము సహోదర భావము. ఇది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన ధైర్యము, మన కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివన్నీ, చిన్న చిన్న ప్రయాణాలకు సంబంధించినవి కూడా ఇది చూపిస్తుంది. మరి 4వ భావము సుఖభావము. తల్లి, ఇల్లు, భూములు, వాహనాలు, విద్య, మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. మరి 5వ భావము పుత్రభావము. సంతానం, విద్య, తెలివితేటలు, సృజనాత్మకత, పూర్వపుణ్యం ఇవి సూచిస్తుంది. మరి 6వ భావము శత్రుభావము. వ్యాధులు, అప్పులు, శత్రువులు, పోటీలు, సేవా రంగాన్ని సూచిస్తుంది. మరి 7వ భావము కళత్ర భావము. ఇది వివాహము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యాలు, ఈ సంబంధాలను సూచిస్తుంది. 8వ భావము ఆయుర్భావము. ఆయుర్భావము ఆయుష్, రహస్యాలు, అనుకోని మార్పులు, పరిశోధనల గురించి సూచిస్తుంది. మరి 9వ భావము భాగ్యభావము. ఇది అదృష్టము, ధర్మము, గురువు, తండ్రి, తీర్థయాత్రలు, ఉన్నత విద్యకు సంబంధించినవి తెలియచేస్తుంది. మరి 10వ భావము కర్మభావము. ఇది ఉద్యోగము, వృత్తి, గౌరవము, సమాజంలో స్థానము, విజయాన్ని సూచిస్తుంది. మరి 11వ భావము లాభభావము. ఆదాయము, లాభాలు, కోరికలు నెరవేర్చుట, స్నేహితులను కూడా సూచిస్తుంది. మరి 12వ భావము వ్యయభావము. ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికత, దానము, మోక్షాన్ని సూచిస్తుంది. ఈ 12 భావాలను అర్థం చేసుకుంటే జాతకాన్ని చదవడానికి ఒక బలమైన పునాదిగా ఏర్పడుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మనం ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఆ శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని ఆయన్ని ప్రార్థిస్తూ నమస్కారం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారములు.